ఉన్న ఊర్లా పుట్టిన దేశంలా కారం మెతుకులేసుకొని తిన్నా బతికినన్ని దినాలు చల్లగా బతుకుతాం. కానీ పొట్టకూటి కోసం బయట దేశం పోతే పని దొరుకుతుందన్న నమ్మకం ఇప్పట్లయితే లేదు. దినాం ఆడ మనుషులు పడుతున్న బాధలు చూస్తే అరి గోస్ అనిపిస్తుంది. ఇక ఏడాది కింద ఓ ఏజెంట్కు 1,20,000 ఇచ్చి సౌదీకి పోయిండట గీ కాక. ఆడ హౌస్ కీపింగ్ పని అని చెప్పి దొలకపోయి ఎడార్ల వాడేసారట. చూస్తేనేమో దినాలు గడుస్తున్నాయి, కానీడ సావు మరణం ఉంది. నా బతుకు ఎటు కాకుట అవుతుంది. రేపటి దినంలో సచ్చినా ఇడ గానేటోడే లేడు. జర నా మొల ఆలకించి నన్ను దేశానికి పట్టుకోవర్రి, జర దొలకవర్రి అని ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అటు ఇటు చేసి ఈ వీడియో చూసిన గల్ఫ్ బాధితుల సంఘం నేత మంద భీమరెడ్డి అట్లనే వాళ్ళ ఇంటోళ్ళందరూ కలిసి ఎట్టకేలకు ఈ పెద్ద మనిషిని మన ఇండియా దొలకొచ్చారు. ఇక ఆయన ఇండియాకు దొలకొచ్చినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు చూడుర్రి చిన్న మురిపం కాదు. అందుకే చెప్తాం, ఉన్న కాడనే ఉండాలి. ఏన్నో పైసాష కోసం పోతే బతుకులిట చిరిగినిస్తరాకు లెక్క అవుతుంది. నా పేరు నామ్దు, గ్రామం రువి, మండలం ముదోల్, తాలూకా ముదోల్, డిస్టిక్ నిర్మల్. అయితే నేను బతుకు తెరువు కొరకు కోయిటికి వెళ్ళాను. కోయిటికి వెళ్తే చెప్పిన వీసా ఒకటి, ఆ పని చేయించింది వేరేది. ఆ నుంచి మన కోవిడ్లో కొన్ని నెలలు ఉంచి తర్వాత సౌదీ బార్డర్ దాటేశారు. కోవిడ్ ఏం చేసి మళ్ళా రియాద్ ఏం చేసి నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. దాని మట మన భీమరావు సార్ కూడా కష్టం అంటే సార్ బాగా కష్టాలు. గొర్రెలు మేకుడు, మన కపిలు ఇంకా కొట్టుడు, మరి ఘోరం చిత్రహింసలు, బాగా చిత్రహింసలు. అది భరించలేక తట్టుకోలేక ఫోటో వీడియో వైరల్ చేశారు. వంటలు 3 గంటలకు లేస్తే పాలు ఇంత పిండి మరి వెంటనే టిఫిన్ చేసినామో చేయలేమో 6 గంటలకు వంటలు తోలుకొని మెప్పు రావాలి. అది 8 గంటల వరకు 6, 7, లాస్ట్ 8 కూడా అవుతుంది. దాని తర్వాత వచ్చి పాలు పిండాలి, వంట చేసుకోవాలి, తినాలి. 1,20,000 ఇచ్చింది సార్. మన మోహన్ దత్తాపూర్ బాగా మోసం చేశాడు సార్. నాకు ఒక పని చెప్పి కథ చేసింది. నాకు హౌస్ కీపింగ్ అని తీసుకుపోయాను. హౌస్ కీపింగ్ అని తీసుకుపోయి ఒంటెలో ఎడార్లో మరీ ఘోరం అంటే అంత నేను ఎప్పుడు నా జీవితంలో అనుభవించాను. అంత అనుభవించిన. సౌదీ పోలే, బేరన్ పోయినా కిల్లింగ్ పని చేసిన. 4 సంవత్సరాల్లో కరోనా చేయబట్టి మా కంపెనీ లాగబడితే అందుకోసం వెళ్ళేసాను. లేకపోతే అక్కడ ఆన్లైన్ ఉండేటాను ఇప్పటి వరకు కూడా. ఏమంటే మళ్ళీ నా బిడ్డ ఉన్నది, బిడ్డ పెళ్లి చేయాలా, అప్పు ఉన్నది. నాకు భూమి లేదు సార్. భూమి ఉన్నది ఎంత 25 గుంటలు ఎక్కువ లేదు. సర్వే చేస్తే చూసుకోవచ్చు. మళ్ళీ నాకు అప్పు గిదావాడిని, నేను అంతా ఉన్నవాడిని కాను. ఇక్కడ రావడానికి నాకు భీమరెడ్డి సార్ ఇక్కడి మొత్తం, అక్కడ ముజామిల్ సిద్ధు సార్, నేను